అమరావతి రైతుల పరిరక్షణ కోసం వైఎస్ఆర్సీపీ నాయకులు రంగంలోకి దిగారు. ఇంతకంటే విచిత్రం బహుశా మరొకటి ఉండదు. సిఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ పేరుతోటి వైసీపీ నాయకులు కొంతమంది అమరావతి పర్యటనకి బయలుదేరారు నిన్న. అయితే వాళ్ళని స్థానిక రైతులు అడ్డుకున్నారు, కోడిగుడ్లు వేశారట, రాళ్ళు కూడా రువ్వారట. సో కొంత ఘర్షణ జరిగింది, ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు కూడా రంగంలోకి దిగారు. పేర్ని నాని, అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వీళ్ళ ముగ్గురు సిఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ తరఫున అమరావతిలో రైతుల బాధలను అర్థం చేసుకోవడానికి, వాళ్ళ బాధలను తీర్చడానికి బయలుదేరారట. సరే, ఘర్షణలు దాడులు జరగడం మంచిది కాదు. ఎవరైనా కూడా పర్యటించేటువంటి అధికారం ఉన్నది. కోడిగుడ్లు వేయడం, రాళ్ళు వేయడం ఇది మంచిది కాదు. వీటన్నిటికీ నేను కూడా వ్యతిరేకం. కానీ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి ఇందులో. సాక్షి వాళ్ళు కూడా వేసుకున్నారు పెద్ద ఎత్తున వాళ్ళ వార్త, రాజధానిలో గూండా రాజ్ అని చెప్పి. గమ్మత్ ఏమిటంటే ఇట్లాంటి పనులన్నీ కూడా గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేశారు. అమరావతికి ఎవరూ వెళ్ళడానికి వీల్లేదు, అమరావతిలోకి ఏ పొలిటికల్ పార్టీ వాళ్ళు వెళ్ళి పలకరించడానికి వీల్లేదు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు వెళితే ఇదే విధంగా మరి కోడిగుడ్లు విసిరారు, రైతులే విసిరారు అని చెప్పారు అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. కాబట్టి ఇది మొదటిసారిగా అది ఇట్లా జరిగింది. సరే, ఇంతకీ సిఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ పేరుతోటి వెళ్ళారు కదా, ఎందుకు వెళ్ళారు? అమరావతి రైతుల కష్టాలని తెలుసుకోవడానికా? నిజంగానా? ఎవరైనా నమ్ముతారా? ఎందుకు వేస్తున్నాను ఈ ప్రశ్న అంటే, ఈ మధ్యనే జరిగింది కదా చరిత్ర, ఇంతలోకే మర్చిపోరు కదా. ఫస్ట్ పాయింట్, వైఎస్ఆర్సీపీ అనేది అధికారికంగా అమరావతికి వ్యతిరేకం. 1కి 100 సార్లు వైఎస్ఆర్సీపీ నాయకులే, జగన్మోహన్ రెడ్డి గారే ఈ విషయాన్ని నొక్కి చెప్పారు. అమరావతికి వ్యతిరేకం, కానీ అమరావతి రైతులకు అనుకూలమా? అది ఎట్లా సాధ్యం? అసలు అమరావతిలో రాజధాని లేకపోతే అమరావతి రైతుల్ని మీరు రక్షించేదే ఉంది? మీరు ఆదుకోవడానికి ఏముంది అక్కడ? అసలు అమరావతి రాజధాని కాబట్టే అమరావతి రైతులకి ప్రాధాన్యం ఉంటుంది, అలాగే అమరావతి రైతులకి ఇబ్బందులు ఉంటాయి. అసలు రాజధానే కానప్పుడు ఏది ఉండదు. కాబట్టి అమరావతికి వ్యతిరేకం అని చెప్పి మళ్ళీ అమరావతి రైతులు ఆదుకోవడానికి ఎట్లా వెళ్తారు అనేది ఒక ప్రశ్న. రెండవది, అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అమరావతిని కంప్లీట్గా స్టాప్ చేశారు. 3 రాజధానుల పేరుతోటి అమరావతిని కంప్లీట్గా నిర్మూలించాలి అని తలపెట్టారు కదా, మొత్తం పనులన్నీ ఆపేశారు కదా. ఇవన్నీ చారిత్రక వాస్తవాలు కదా. రాజధాని ఇక్కడే నిర్మించండి అని చెప్పి రైతులు, అమరావతి రైతులు కోర్టుకు వెళ్ళారా లేదా? అక్కడే ఉంచండి అని చెప్పి కోర్టు తీర్పు ఇచ్చిందా లేదా మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా? ఇంకా గమ్మత్ ఏమిటంటే, ఇప్పుడట అమరావతిలో రైతుల్ని ఈ ప్రభుత్వం వేధిస్తోందట, బలవంతంగా లాక్కుంటుందట వాళ్ళ భూములు, వాళ్ళ మీద కేసులు పెడుతోందట. వైఎస్ఆర్సీపీ హయాంలో అమరావతిలో రైతుల మీద పెట్టినన్ని కేసులు మొత్తం అమరావతి చరిత్రలో ఆ ప్రాంత ప్రజల మీద ఎప్పుడు జరిగి ఉండదు. ఎన్ని కేసులు పెట్టించారంటే వాళ్ళ మీద ఇప్పటికీ కూడా చాలామంది రైతులు ఆ కేసుల్లో భాగంగా తిరుగుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని కేసులని ఎత్తేసింది, ఇంకా పూర్తిగా అన్ని కేసులను ఎత్తేయలేదని చెప్పి వీళ్ళు ఎప్పుడు కంప్లైంట్ చేస్తుంటారు అమరావతి రైతులు. కొంతమంది బీసీలని, దళితుల్ని కూడా ఎస్సీ అత్యాచారాల నిరోధక చట్టం కింద అరెస్ట్ చేసిన విషయం కూడా అందరికి గుర్తుండే ఉంటుంది. అప్పట్లో కోర్టు కూడా ఆశ్చర్యపోయింది, మీరు ఎస్సీలని ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ కింద ఎట్లా అరెస్ట్ చేస్తారు అని. ఆ ఘన చరిత్రని అప్పుడే మర్చిపోతే ఎట్లా? 3 రాజధానులు అన్నారు, ఓకే, ఏదో వికేంద్రీకరణ కోసం అన్నారు, రాష్ట్రం బాగు కోసం అన్నారు అనుకుందాం. మరి వికేంద్రీకరణ అన్నప్పుడు, 3 రాజధానులు అన్నప్పుడు అమరావతి పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. అమరావతి రైతుల దగ్గర అంతకుముందు ప్రభుత్వం భూములు తీసుకుంది, మరి ఆ భూముల పరిస్థితి ఏమిటి, ఆ రైతుల పరిస్థితి ఏమిటి అని చెప్పి 2019-24 మధ్యకాలంలో ఏనాడైనా ఒక్క క్షణమైనా ఆలోచించారా? ఒక్క మాట అయినా ఎప్పుడైనా మాట్లాడారా? అంతమంది పెద్దలున్నారు ప్రభుత్వంలో. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో అమరావతిలో ఒకళ్ళిద్దరు రైతులు కూడా కలుస్తున్నారు. ఈ మధ్య ఉండవల్లి, పెనుమాక రైతులు కూడా కలిశారు కదా, ఒక 10-15 మందిని. అట్లాంటిది ఆనాడు మొత్తం 29 గ్రామాల రైతులు కలుస్తాము అంటే, మా బాధలు వినండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వినలేదు. కనీసం ఆయన ప్రభుత్వంలో చాలామంది ఉన్నారు కదా, పెద్దలు, మధ్యవర్తులు, సలహాదారులు, వాళ్ళ చేత కూడా మాట్లాడించాల. 3 రాజధానులు చేస్తున్నాం,
చేసినా కూడా మీకేమి ఇబ్బంది కలగకుండా ఈ విధంగా మేము చేస్తాం అని ఏనాడన్నా అష్యూరెన్స్ ఇచ్చారా? ఏనాడన్నా ఒక్కళ్ళన్నా పిలిచి మాట్లాడారా? సిఆర్డిఏ రైతు పరిరక్షణ కమిటీ ఇప్పుడు పెట్టారు కదా, అప్పుడు ఎందుకు పెట్టలేదు? అప్పుడు ఎందుకు మరి రైతులతో మాట్లాడడానికి ఎవరిని పంపించలేదు? రైతులు వాళ్ళ ప్రాణాలన్నీ ఆ అమరావతి మీద పెట్టుకున్నారు. అది డెవలప్ అయితే వాళ్ళ భూములకు విలువ వస్తుందని. అట్లాంటిది వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది? R5 జోన్ అని చెప్పి రైతులు పూలింగ్ కింద ఇచ్చినటువంటి ల్యాండ్ని పేదలకు పంచుతున్నాం అని చెప్పారు. ఐడియా ఏంటి? అమరావతిని సర్వనాశనం చేయాలని. పేదల మీద ప్రేమ కాదు అది. సరే, ఆ విధంగా నడిచిపోయింది 5 సంవత్సరాల పాటు. ఓడిపోయారు. సరే, ఓడిపోయిన తర్వాత అయినా ఈ అమరావతిని తీవ్రంగా వ్యతిరేకించడం వల్ల వచ్చే లాభమేమీ లేదు. అమరావతి నిర్మాణం ఎట్లాగూ జరుగుతుంది కాబట్టి అమరావతికి అనుకూలంగా ప్రకటన చేసి అమరావతిలో రైతుల ప్రయోజనాల్ని మేము పరిరక్షిస్తాం అని చెప్పొచ్చు కదా. రోజుకొక మాట. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రకటన ఏంటి? మావిగన్ అని. అదేమిటో ఇంతవరకు ఎవరికీ తెలియదు. అదొక వింత పదార్థం. గుంటూరు నుంచి మచిలీపట్నం వరకు అట ఆ రోడ్డు మీద. మావిగన్ అంటే అర్థం ఏంటి? అమరావతి వద్దనే కదా. అమరావతి వద్దు అంటే అమరావతిలో భూములు ఇచ్చినటువంటి రైతుల పరిస్థితి ఏమిటి? నెక్స్ట్ క్వశ్చన్ అదే కదా వచ్చేది. వాళ్ళకి ఏ రకమైన ఇన్సూరెన్స్ ఇస్తున్నాం? ఇప్పటికైనా ఇచ్చారా పోనీ? సో మావిగన్ అని ఒక ప్రతిపాదన పెట్టారు. ఇదొక పెద్ద జోక్ అనుకోండి, అది పక్కన పెడదాం. మీరు సీరియస్గానే పెట్టారు అనుకుందాం. మావిగన్ అని ప్రతిపాదన పెట్టినప్పుడు రాజధానిగా మావిగన్ ఉంటుంది అని చెప్పినప్పుడు మీరు మరి అమరావతిలో 29,000 మంది పైగా రైతులు భూములు ఇచ్చారు. 35,000 ఎకరాలకు పైగా ప్రభుత్వం భూములు తీసుకుంది. వీటి పరిస్థితి ఏమిటి? దీనికి పరిష్కారం ఏంటి? ఏ రకంగా ఈ రైతులందరికీ అన్యాయం జరగకుండా చూస్తాము అనే మాట ఏనాడైనా వివరించి చెప్పారా? ఏనాడైనా పట్టించుకున్నారా దాని గురించి? అంటే అప్పటికీ ఇప్పటికీ మీరు అమరావతికి వ్యతిరేకం. అమరావతి రైతుల పట్ల మీకు వీసమంత ఎత్తు కూడా ప్రేమ లేదు. ఇక చివరికి ఆ వైఎస్ఆర్సీపీకి ఎంతో కొంత బలం ఉన్నటువంటి ఆ పెనుమాక, ఉండవల్లి, ఈ 2 గ్రామాలే 29 గ్రామాల్లో. ఆ గ్రామాల్లో ఉన్న రైతులను రెచ్చగొట్టి వాళ్ళ భూములు ఇవ్వకుండా అప్పటికీ ఇప్పటికీ ఆపుతున్నది ఎవరు? వైఎస్ఆర్సీపీ. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు సిఆర్డిఏ రైతు పరిరక్షణ కమిటీ పేరుతోటి వీళ్ళు వెళ్ళడానికి ఉద్యుక్తులయ్యారు కదా. దానికి కారణం ఏంటంటే పెనుమాక రైతులు వీళ్ళని ఆహ్వానించారట. వాళ్ళు చెప్పింది 29 గ్రామాల రైతులు ఆహ్వానించినప్పుడు వెళ్ళాల, వాళ్ళు మొత్తుకున్నప్పుడు వెళ్ళా. ఇప్పుడు మాత్రం పెనుమా గ్రామంలో ఎవరో కొద్దిమంది రైతులు పిలిచారట, అందుకని వెళ్తున్నారట రైతుల సమస్యలు ఏంటో తెలుసుకోవడానికి. నిజానికి పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లో కొద్దిమంది రైతులని భూములు ఇవ్వకుండా ఆపేసి ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు, మెయిన్ రోడ్డు ఏదైతే ఉంటుందో అమరావతిలో, ఆ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి కానియకుండా అప్పటికీ ఇప్పటికీ ఆపుతున్నది వైఎస్ఆర్సీపీయే. అంటే అమరావతిని ఇన్నాళ్ల తర్వాత కూడా పూర్తి కానియకుండా అడ్డుకుంటున్నది వైఎస్ఆర్సీపీయే. సో ఆ రకంగా అమరావతికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి వైఎస్ఆర్సీపీ ఏ విధంగా అమరావతి రైతులకు అనుకూలంగా ఉంటుంది? అమరావతికి వ్యతిరేకం, అమరావతి రైతులకు అనుకూలమా? మీరు అమరావతి రైతులకు అనుకూలంగా ఉన్నట్టుగా ఇన్ని సంవత్సరాల్లో ఏనాడన్నా ఒక్క రోజన్నా ఒక్క మాటన్నా మాట్లాడారా? కాబట్టి ఇప్పుడు అమరావతిలో మెజారిటీ రైతులు 99% రైతులు మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకపోతే అందులో ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమీ లేదు. ఇప్పటికీ ప్రయత్నం ఏంటంటే సిఆర్డిఏ రైతు పరిరక్షణ కమిటీ పేరుతోటి అమరావతిలో చొరబడి రైతుల మధ్య విభేదాలు సృష్టించి మళ్ళీ అమరావతి నిర్మాణానికి ఏదో రకంగా అడ్డుకుందాము అని. అంతకుమించి వేరే ఆలోచనే లేదు వైఎస్ఆర్సీపీకి. అది వాళ్ళ చేతలు, వాళ్ళ మాటల ద్వారానే స్పష్టం.